దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మకర రాశిలోకి కుజుడు ఎంటర్ అవబోతున్నాడు కాబట్టి మరి అన్ని రాశుల వరకు మనం చెప్పుకుంటూ రాబోతున్నాం. కర్కాటక రాశి వరకు చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ 38 రోజులు? సో నా మిషన్ ఏమంటే ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలండి. మన మహర్షులు అంత జ్ఞానాన్ని అంతా పెట్టేశారండి. ఎలా చేస్తే మనం చాలా ఈజీగా మనం ఉన్నతంగా ఎదగొచ్చు, ధనాన్ని సంపాదించుకోవచ్చు, కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవచ్చు, ఎఫర్ట్లెస్గా ఒక జర్నీని ఎలా చేయాలి అని చెప్పేసి మన మహర్షులు ఒక శ్లోకాల్లో నిగూఢంగా పెట్టేశారండి. అవి మనం తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం ఫాలో అయిపోతే కనుక వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంతో హ్యాపీగా మనం ఇందాక చెప్పుకునే విధంగా వాళ్ళు ఎంతో భోగభాగ్యాలను అనుభవించి ప్రాస్పరిటీని అనుభవిస్తారండి. ఇప్పుడు సిగ్నిఫికెన్స్ వచ్చేటప్పటికి మకర రాశుల్లోకి కుజుడు ప్రవేశిస్తున్నాడండి. కుజుడు వచ్చేటప్పటికి మనం 4 గ్రహాల గురించి ఆల్రెడీ రాశి ఫలాల్లో చెప్పుకున్నాం. ఇయర్లీ ఫలాలు 2024 ఫలాలు. అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కంపల్సరీ చూడండి. ఎందుకంటే అందులో మనము 4 ముఖ్యమైన గ్రహాల గురించి చెప్పుకున్నాం అనమాట. శని గురించి, గురువు గురించి, రాహుకేతుల గురించి. వీటి తర్వాత నెక్స్ట్ సిగ్నిఫికేషన్స్ వచ్చేటప్పటికి మనకి కుజుడు గురించి మాట్లాడతారు. ఎందుకంటే సూర్యుని కంటే చాలా ఎక్కువ టైం ఇందులో స్పెండ్ చేస్తూ ఉంటారు ప్రతి రాశిలో. ఆల్మోస్ట్ 40 to 45 డేస్ ఒక్కొక్క రాశిలో ఉంటూ ఉంటారు అనమాట. వీళ్ళు ఇప్పుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి వెళ్ళటం తర్వాత మకర రాశిలో వాళ్ళకి ఎలాంటి ఉంటుందో పాటు వేరే రాశులకు కూడా ఏ విధమైన దాని ఇంపాక్ట్ ఉంటుంది అని మనం తెలుసుకున్నామండి. వీళ్ళకి వచ్చేటప్పటికి ఫిబ్రవరి 5th నుంచి మార్చ్ 14 ఆల్మోస్ట్ 38 డేస్ దీని ఇంపాక్ట్ ఉంటుందండి. తర్వాత మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నామండి. నక్షత్రాలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. 360 డిగ్రీల్లో 27 నక్షత్రాలు, 4 పాదాలు కలిగి మొత్తం 108 డివిజన్స్ చేసి ఉంటారండి. వాటిని మళ్ళీ 30 డిగ్రీస్గా మనం యాన్సిస్టర్స్ మన ఋషులు డివైడ్ చేసి ఒక్కొక్క రాశి అని పెట్టండి. రాశులు నక్షత్రాలు కదలవండి. అయితే దానికి ఇన్నర్ ఆర్బిట్లో ప్లానెట్స్ ఎప్పుడు డిఫరెంట్ వెలాసిటీతో కదులుతూ ఉంటాయండి. అది అందరికీ తెలిసింది. అది కదిలినప్పుడు వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనుషులకి అని చెప్పేసి మనం మహర్షులు తపస్సు శక్తితో వాటిని గ్రహించి ఎలా చేస్తే మనం బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు రాసి పెట్టేశారండి. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మార్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రతి ప్లానెట్స్కి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుందండి. సో ఒక జాబ్ డిస్క్రిప్షన్ లాగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అని చెప్పేసి బ్రహ్మ వాళ్ళకి ఒక విధానాలని ఎలా చేయాలని చెప్పేసి రాసి ఇచ్చేస్తారండి. దానికి అనుగుణంగా ఆ ప్లానెట్స్ వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేటప్పుడు మార్స్ వచ్చేటప్పటికి ఏం చేస్తూ ఉంటారండి, మార్స్ దేనికి రిప్రజెంటేషన్, వాళ్ళ పోర్ట్ఫోలియో ఏంటి అంటే వాళ్ళు వచ్చేటప్పటికి సత్వ భూ ప్రాకార రోగవ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శక మానోత్పాటన జ్ఞానభాతృకారక కుజహ అని చెప్పేసి మన మహర్షులు చెప్పారండి. దీని మీనింగ్ ఏంటంటే సత్వము, ఒక మనిషికి కావాల్సిన స్టామినా, పవర్ ఈ మంగళుడు మనకిస్తారండి. నెక్స్ట్ భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించి, నెక్స్ట్ ప్రాకారం అంటే బౌండరీస్, తర్వాత బోర్డర్స్కి సంబంధించిన దానికి ఈ రిప్రజెంటేషన్ మార్చి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రోగాలకు సంబంధించి వ్రణము అంటే గాయాలు, ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లు కింద పట్టడం, గాయాలు తగులు, దానికి సంబంధించిన వ్యక్తి కూడాను మనకి మార్క్స్కి సంబంధించి చేస్తూ ఉంటారు. సహజము, శస్త్రాలు, అగ్ని, మానవ, గౌరవం, ఉత్పాటన అంటే టఫ్ ప్రాబ్లం నుంచి సిచ్యువేషన్ అవుట కొట్టడాన్ని, పాలదోడతాను మనకున్న సమస్యలను పాలదోడానికి కావాల్సిన స్టామినాని కూడా ఈ మార్స్ మనకి ఇస్తూ ఉంటాడు. జ్ఞానము, భ్రాతులు అంటే అన్నాదమ్ములకు సంబంధించిన ఇవన్నిటికి మనకి కుజుడికి సంబంధించిన ప్లానెట్. మకర రాశిలోకి షిఫ్ట్ అవటం ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. సో కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 5th నుంచి మార్చి 14th వరకు 38 డేస్ ట్రాన్జిట్ వచ్చేప్పటికి మకర రాశిలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఇది 7వ స్థానం అవుతుందండి. సప్తమ భావం అంటారనమాట. ఈ సప్తమ భావంలో ఎలాంటి రిజల్ట్స్ వీళ్ళకి ఉంటుంది అనేది మనం చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి కర్కాటక రాశి వాళ్ళు ఎవరు అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఇవి వచ్చేటప్పటికి మనకి రాశి ప్రకారం నక్షత్రాల ప్రకారం కర్కాటక రాశి వారు. అదే కాకుండా పేరు బిలం కనుక చూసుకుంటే, పేరు ప్రకారం కనుక చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలు మోరార్లాస్ ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు వాళ్ళు కూడాను కర్కాటక రాశి కింద వస్తారనమాట. వీళ్ళు జనరల్గా చంచల స్వభావం కలిగి ఉంటారు, బాగా డిజైర్ స్ట్రాంగ్గా ఉంటారనమాట. ఏదైనా సాధించాలని పట్టుదలగా ఎక్కువ ఉంటారు లైఫ్లో. వీళ్ళకి 7th హౌస్లో మనకి మకర రాశిలో షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి కుజుడు వాళ్ళకి ఎలా అంటుంది అంటే మన మహర్షులు ఏం చెప్పారంటేనండి, వాళ్ళకి తామరమూర్తి అని చెప్పారనమాట. మనకి ఒలింపిక్లో గోల్డ్ మెడల్స్, ఫస్ట్ గోల్డ్ మెడల్, నెక్స్ట్ సిల్వర్ మెడల్ అన్నట్టు వీళ్ళకి తామరమూర్తి అంటే సిల్వర్ మెడల్తో ఉండనమాట. వీళ్ళు ఫస్ట్ ర్యాంక్లో కాదు బట్ సెకండ్ ర్యాంక్లో ఉంటారు. వీళ్ళకి వచ్చేటప్పటికి ఒక 60 to 80% ఫేవరబుల్గా ఉన్నారనమాట. సో టాప్ అయితే కాదు, అలా అని మంచి చెడు చేసేది ఏం కాదు. సో చాలా విషయాల్లో మంచిగా చేస్తారు. ఎక్కడెక్కడ విషయాలు, ఏ విషయాలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనకు మహర్షుల శ్లోకాల్లో చెప్పారండి. వీళ్ళు ఎక్కడ మిస్ చేస్తారంటే అన్న వస్త్రాది రాహిత్యం. ఈ టైంలో వాళ్ళు లంచ్ని కానివ్వండి, డిన్నర్ని స్కిప్ చేస్తూ ఉంటారనమాట.
నెక్స్ట్ డ్రెస్ సెన్స్ కూడాను ఏది ఉంటే అది వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నట్లు ఉంటారనమాట. వాళ్ళ ప్రొఫెషన్ ఒకటైతే ఏదో ఒకటి అడ్జస్ట్ వెళ్ళిపోతూ ఉన్నట్లు ఉంటారనమాట. సదా క్లేశం, ఏమీ లేకపోయినా కానీ ఏదో ఒక మనసులో ఏదో ఒక బాధ ఉన్న ఫీల్ అవుతూ ఉంటారనమాట. తర్వాత స్వబంధు భీతి. సో వీళ్ళు ఏం చెప్తారంటే బంధువుల నుంచి ఏదో ఒక ప్రాబ్లం రావటం, అనవసరంగా మాట్లాడటం జరుగుతూ ఉంటాయి. కువార్త పుత్ర భార్య భాతృణాం అని చెప్తారంటే వాళ్ళు వీళ్ళని కొంచెం విమర్శిస్తూ ఉంటారంటే, ఎవరు విమర్శిస్తారంటే పుత్రులు కానివ్వండి, భార్యలు కానివ్వండి, తమ్ముళ్ళు కానీ విమర్శించటం, లేదంటే బంధువుల నుంచి కానీ ఏదన్నా ఒక ప్రాబ్లం రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. క్రోధ సప్తమగే కుజే, 7th హౌస్లో ఉండటం వల్ల ఇలాంటివి మాత్రమే జరుగుతూ ఉంటాయి. మిగతా విషయాలు చాలా బాగుంటాయి. జనరల్గా బ్రాడ్గా చూసుకుంటే ఏమంటే సెల్ఫ్గా నెగ్లెక్ట్ అవుతాం, మీల్స్ కరెక్ట్ టైంకి భోజనం చేయము, డ్రెస్ సెన్స్ అవన్నీ ఎక్కువ గ్రూమింగ్ అదంతా సరిగ్గా పట్టించుకోము, చిన్న బాధపడుతుంటాం. అవి కూడా ఎస్పెషల్ ఏంటంటే బంధువుల గురించి, తర్వాత ఏదో ఒక నిష్ఠూరంగా నిట్టూర్పుగా మాట్లాడటం, మిమ్మల్ని డిస్కరేజింగ్గా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. తర్వాత పుత్రులతోటి, భార్యతోటి వాళ్ళతో కోపడటం, ఈ విషయాలు జరుగుతూ ఉంటాయి. బట్ ఇవే తప్ప మిగతా విషయాలు అంతా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత ఇది ఇంకా మనం డీటెయిల్డ్గా కనుక చూసుకుంటే 5th హౌస్కి సంబంధించిన విషయాలు ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. 5th హౌస్ అంటే ఏమిటంటే ప్రేమ వ్యవహారాలు, రొమాంటిక్ వ్యవహారాలు, పిల్లలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండదన్నమాట. లిటిల్ బిట్. 10th హౌస్ వచ్చేటప్పుడు కెరీర్లకు సంబంధించిన నేమ్ అండ్ ఫ్రేమ్ విషయాల్లో కూడాను వీళ్ళు కొంచెం అనుకూలంగా ఉండదు. 7th హౌస్ వచ్చేటప్పుడు మ్యారేజ్ గురించి, పార్ట్నర్కి సంబంధించిన విషయాలు, ఈ విషయాలకు సంబంధించిన ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా ఎలా ఉంటుందంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. దేనికి ఎక్కువ టెన్షన్ పడిన అవసరం లేదు. ప్రొఫెషనల్ కూడా బాగుంటుంది. ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి, బట్ అవన్నీ మీరు హ్యాండిల్ చేసే ఛాలెంజెస్. తర్వాత వచ్చేటప్పటికి మీకు ఒక స్టబ్బోర్న్ ఒక యాటిట్యూడ్ మీలో డెవలప్ అయి ఉంటుంది కాబట్టి అండి. సో బీ ఇన్ ద ఫ్లెక్సిబుల్ అని మనం చెప్తా ఉంటాం. ఒక ఈక్విలిబ్రియం వర్క్తో, ఫ్రెండ్స్తో కానివ్వండి, వర్క్తో కొలీగ్స్తో కానివ్వండి, ఇంట్లో వాళ్ళతో కానివ్వండి, ఒక మాట వాళ్ళు ఏదన్నా కానీ రియాక్ట్ అవ్వకుండా ఒక స్మైలీగా వెళ్ళాల్సిన అవసరం వీళ్ళకి చాలా ఉందండి. తర్వాత డిసిప్లైన్డ్కు చాలా వీళ్ళు ఇంటర్నల్గా డిసిప్లిన్ చాలా మెయింటైన్ చేయాలి. అంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఆ ఎనర్జీ అంతా వాళ్ళకి ప్రొఫెషనల్ గ్రోత్ వస్తుంది. ఓకే. సో ఇంటర్నల్గా వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి, ఏదైనా అవుట్ సైడ్ అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఇది చాలా గుడ్ టైం అండి ఫైనాన్షియల్గా. వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. బడ్జెట్ ప్రకారం కానివ్వండి, ఏదైనా అనుకున్నా కానీ అనుకున్న ప్రకారంగా వాళ్ళు అన్నీ ఫిల్ చేసేసుకుంటారు. తర్వాత పర్సనల్ రిలేషన్షిప్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అది భార్యతో కానివ్వండి, బంధువులతో కానివ్వండి, మాట్లాడేటప్పుడు చాలా అలర్ట్గా ఉండేసి మాట్లాడాలి, బ్లైండ్గా మాట్లాడకుండా. మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకునే వాళ్ళు మళ్ళీ రివర్స్ ఇచ్చి మీరు ఫీల్ అయిపోకుండా ఇది రెస్పాన్స్ అవ్వటం అవసరమా లేదా అన్న ఆలోచించుకుని 1-2 సార్లు రెస్పాండ్ అవ్వండి, మాట్లాడండి. తర్వాత వచ్చేప్పటి కోఆపరేషన్, అండర్స్టాండింగ్ ఇండివిజువల్స్ మీద కానివ్వండి, ప్రిడామినెంట్లీ మ్యారీడ్ లైఫ్తో చాలా ఇండివిజువల్స్తో కేర్ఫుల్గా ఉండాల్సింది. మనం ఇందాక కూడా చెప్పుకున్న భార్య పుత్రులతో కొంచెం మన స్పర్ధలు వచ్చే అవకాశం ఉందని. తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే పార్ట్నర్స్తో వాటిని కరెక్ట్గా హ్యాండిల్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత బట్ ఓవరాల్గా వీటికి సంబంధించిన ప్రాబ్లం అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్మోనీ ఇన్ రిలేషన్షిప్స్ అనేది వీళ్ళకి బాగా ప్రాబ్లమాటిక్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళకి క్విక్ రెమెడీ కనుక మనం చూసుకుంటే ఏమనండి, ఎమోషన్స్ని బాగా కంట్రోల్లో పెట్టుకోవాలండి, అన్నదానికి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా. తర్వాత మెంటల్గాను ఫిజికల్గా చాలా వాళ్ళు యోగా, మెడిటేషన్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు అన్నదానం కనుక చేస్తే ఓకే, చాలా మంచిది. అది కూడా రిలీజియస్ పుణ్యక్షేత్రాల్లో. సో వాళ్ళు అన్నారని బాధపడి, వీళ్ళు అన్నారని బాధపడే కంటే ఈ టైంలో మనకి గుళ్ళు వెళ్ళటము, అక్కడ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, మిమ్మల్ని ఎవరెవరు విమర్శించారో వాళ్ళని కూడా మిమ్మల్ని పిలిచేసి నేను చేస్తున్నాను రాండి అలా రివర్స్లో వాళ్ళ సహాయం మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఓవరాల్గా వీళ్ళకి ఇది మంచి ట్రాన్సిట్ అని చెప్పుకోవాలండి. ఏంటంటే ఈ చిన్న రిలేషన్షిప్ మాత్రమే సరిగా లేదు, వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ టయాన్ని మీరు అన్నదానం కనుక గుళ్ళల్లో కనుక చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. జాతక రీత్యా దాంతోపాటు చాలామందికి మనం చెప్తూ ఉంటాం, పుట్టిన టైం డేట్ని బట్టి కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందని. సో ఆ ప్రాసెస్లో కనుక ఎవరైనా ఓవరాల్గా ఇయర్కి సంబంధించి మా జాతక చక్రం ఏంటి అనేది ఒకసారి చూపించుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటూ ఉంటారు సార్. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా లేదా దాంతోపాటు మనం క్లాస్ కూడా ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంట్లో ఆస్ట్రాలజర్ ఉండాలని అదే పనిగా మనం ప్రతి వీడియోలో చెప్తూ వచ్చాము. అలా కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలంటే ఆఫ్లైన్లో రెడీ ఉంది కాబట్టి దానికి సంబంధించే విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు. ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలండి, వాస్తు పండిట్ కూడా ఉండాలండి. అప్పుడే ఆ ఇంట్లో చాలా బాగుంటుందండి. ముందుగానే వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంది. వాళ్ళ జాతకం వాళ్ళు ఏంటో తెలుసుకోవటం అనేది ఒక పెద్ద రెమెడీ అండి.
50% రెమెడీ మన జాతకం మనం తెలుసుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరేం చెప్పినా యాత్రల విషయం చేయమని, అవి చేయమని, ఇవి చేయమని చెప్తారు. మంచి పనులే చేయమని, దాన ధర్మాలు చేయమని చెప్తారు కానండి, వేరే ఏమీ చెప్పరండి. డైవరీ ఆస్ట్రోలజీగా అది తెలుసుకుంటే ఏమవుతుందంటే చాలా ఎఫర్ట్లెస్ జర్నీ వాళ్ళు చేయొచ్చండి. ప్రాస్పరిటీ కానీ, అభివృద్ధి కానీ ఉండదొస్తుంది. అలాంటి వాళ్ళు ఇండివిజువల్గా కనుక వాళ్ళ జాతక చక్రంలో చాలా యోగాలు ఉంటాయి, దశలు ఉంటాయి, భుక్తులు ఉంటాయి. ఇవి కాకుండా వేరే కూడా వాళ్ళకి హిడెన్గా చాలామంది చెప్పలేని అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి ఈ సిచ్యువేషన్కి అనుగుణంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకి వీ కెన్ హెల్ప్ దెమ్ అండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఒక ప్రొవిజన్, ఒక మంచి ఆథెంటిక్గా ఈ సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుంది, మన తక్కువ టైంలో ఈ ఆస్ట్రాలజీ గురించి మనం అట్లీస్ట్ కొంత నాలెడ్జ్ మనకు కావాలనుకునే వాళ్ళకి కూడాను మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి 2 విధాలు హెల్ప్ చేయొచ్చు అండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత సురేష్ గారి అపాయింట్మెంట్ కోసం జాతకరీత్యా అవ్వచ్చు, లేదా ఆస్ట్రాలజీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మరి వాళ్ళకి సంబంధించిన ఆ రికార్డ్ తీసుకోవాలనుకున్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా సురేష్ గారి టీం మీకు రెస్పాండ్ అవుతారు అండ్ మీకు కావాల్సిన డీటెయిల్స్ని అందజేస్తారు. థ్యాంక్ యూ.